మా ఫ్రెండ్ గారికి మొన్ననే జైలు నుంచి వచ్చింది బెయిల్. టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదండి. ఎందుకంటే చాలా 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 బాగుంది. తండేల్ ఒక బ్రహ్మాండమైన ప్రేమ కథ చిత్రం. తండేల్ అని అంటే ఒక లీడర్. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. కెమిస్ట్రీ కూడా బాగుంది. సాయి పల్లవి నాగ చైతన్యది కాలెగరేసుకోవచ్చు అంటే ఈ జనరేషన్ కి టచ్ అయితే రాజులమ్మ జాతర. బాగుంది సినిమా మాత్రం. సాంగ్స్ మాత్రం బీజం ఉండదు. ప్రతి ఎవ్రీ 10 minutes ఒకసారి బీజం ఉంటది. వేరే లెవెల్ అన్న. బాగుంది బాయ్, సూపర్ సూపర్ ఎంటైర్ కథ అల్కట్. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే. డైరెక్షన్ లో వచ్చిన ఈ తండేల్ సినిమా అనేది, తండేల్ అని అంటే ఒక లీడర్ అయితే ఎవరి కోసం అయితే ఉంటాడో, అదే విధంగా తండేల్ చేపల కోసం అని వేట కోసం అయితే వెళ్ళినప్పుడు దాంట్లో భాగంగా లవ్ స్టోరీ బాగున్నది. లవ్ స్టోరీ అయినా కానీ, క్లైమాక్స్ అయినా కానీ, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగున్నది. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒక మదర్ గురించి, ఒక సిస్టర్ గురించి, అండ్ ఒక ఊరి గురించి, ఆ 22 మంది పడే కష్టం ఏంటి, అండ్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది. గవర్నమెంట్ చాలా సినిమాలకి టికెట్ రేట్ పెంచుతూ ఉంటది, పెద్ద పెద్ద సినిమాలకి. కానీ నిజంగా టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదండి. ఎందుకంటే టికెట్ రేట్ అనేది స్పెషల్గా దేని చెప్తున్నా అంటే, ఇంత మంచి సినిమాకి ఎలా ఉంటుందంటే ఒక దేశభక్తి, ఒక ఇండియన్ కల్చర్ని వేరే కంట్రీకి వెళ్ళి చూపించడం, అదేవిధంగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. అదేవిధంగా పిల్లలు నిజంగా ఇలాంటి సినిమాలు చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఒక చదువు రాని వ్యక్తి అయినా, చదువుకున్న వ్యక్తి అయినా మన దేశం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సినిమాని మనకు అందించిన చందు మొండేటి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి, హీరో నాగ చైతన్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇండియన్ సినిమా ఇది. అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. జై హింద్. భయ్యా ఇప్పుడే భయ్యా తండేల్ సినిమా చూసాను. ఫీల్ గుడ్ భయ్యా. నిజంగా సాయి పల్లవి అయితే 8 pin చేసింది. కథ అయితే సూపర్ హిట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రివీల్ చేయకూడదు. మన దేశం కోసం అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా సరే కష్టపడి దేశ జెండా కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా అయితే. తండేల్ ఒక బ్రహ్మాండమైన ప్రేమ కథ చిత్రం. చాలా అంటే చాలా కొత్త ఎలిమెంట్ చూపించారు. నిజంగా చందు మండేటి డైరెక్షన్ ఎంత బాగా అనిపించింది అంటే, ఇంత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఆ పాకిస్తాన్ జరిగిన సీన్స్ కానీ, బుచ్చిదల్లి సాంగ్ కానీ, హైలైట్ సాంగ్ చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. చాలా అసలు అంత బాగుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, లవర్స్ కూడా వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి తండేల్ మూవీ. ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఒక 10 మందికి చెప్తారు ఈ సినిమాని. అంత బాగుంటుంది సినిమా అయితే. నా సినిమా గురించి ఒకటే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ కొట్టాడు నాగ చైతన్య. చాలా రోజుల తర్వాత కొట్టాడు. అంతే కంబ్యాక్, చాలా సినిమాలు తీసా కానీ చాలా సినిమాలు ఆడలే, కానీ ఈ సినిమాతో అయితే కంబ్యాక్ కొట్టాడన్నా. తెలుగులో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 200 కోట్లు 300 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోతుంది. అంత బాగుంది. తండేల్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే నిజంగా తండేల్ సినిమా చూసిన. మా ఫ్రెండ్ గారికి మొన్ననే జైలు నుంచి వచ్చింది బెయిల్. ఈ సినిమా తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చెప్తున్నా. నిజంగా సూపర్ హిట్. మామూలుగా మన ముందుకు వచ్చేసింది భయ్యా తండేల్ సినిమా. వేరే లెవెల్, నిజంగా వేరే లెవెల్. ఒక మంచి కన్నీటి గాథ భయ్యా. ఆ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి భయ్యా. నిజంగా భయ్యా దండం భయ్యా. నిజంగా స్టోరీ వేరే లెవెల్ భయ్యా. ఆ క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్, బ్లాంక్, ఆ మ్యూజిక్, ఆ క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. అలా అసలుకి ఇప్పటికీ కొన్ని సీన్స్ అయితే మైండ్ లో పోతలేవు. నిన్న యూఎస్ఏలో చూసినా, ఈ రోజు ఇండియాలో చూసినా, నేను ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కానీ సినిమా మాత్రం ఒకటే లాగా ఉంది. అసలుకి ఎలా చూసుకున్న సినిమా బ్లాక్ బాస్టర్ అన్న.